జగన్ గారు పుట్టినరోజు మీరు చూసాము, పొట్టేళ్ళని బలి చేసి అభిషేకం చేశారు జగన్ గారు కట్టుబడి. దాని దుర్మార్గ తత్వమే కదా. అది ఎలా ఉంటుందంటే రక్తంతో తడిపేస్తాను అన్నట్టుగా. ఇప్పుడు ఆయన తత్వం ఏంటి, పాలతో అభిషేకం చేస్తారనుకునే పద్ధతి ఏందేంటి రక్తంతోనే నేను రక్త చరిత్ర రాస్తాను అనే దానికి నిదర్శనంగానే ఈ పొట్టేలు రక్తం అనమాట. పొట్టేల బదులు 29లో జగన్ గారు గెలిచాక టీడీపీ నాయకులు అసలు ఎట్టి పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వం రాదండి. నేను 100% ఎందుకంటే ఒక పక్క దుర్మార్గ తత్వాలు కానివ్వండి, ఆయన చేసిన ఏ పథకాలు కరెక్ట్గా ఉన్నాయి, పథకాలు కానీ నేను చెప్పిన 6 పథకాలు గౌరవంగా ఉన్నాయి. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూసుకుంటే చక్కగా కూర్చోవాలనిపిస్తుంది. అంతకుముందు మీరు ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులు కూలగొట్టడం కానివ్వండి, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తనాడంటే ఎనికిడి తెల్లి ఎగిరి పరిగెత్తి కొట్టడం, కక్ష సాధింపు చర్యలు. ఈరోజు మీరు అవతల ప్రతిపక్షంలో ఉండి కూడా మేము వస్తే రప్పా చేస్తామని, అది మా సత్తెనపల్లి నుంచే జరిగింది. అది మేము సత్తెనపల్లి వాస్తవ్యమే. అక్కడ రప్ప అంటే మీరు రాష్ట్రాన్ని పాలిద్దాం అనుకుంటున్నారా, లేకపోతే భయంతో ప్రజల్ని భయపెట్టించి రాష్ట్రాన్ని వణికిచ్చి ఓట్లు వేయించుకుందాం అనుకుంటున్నారా? ఇప్పుడు అతనిది ఏంటంటే నియంత పాలన. ఎలాగా జగన్ గారిది నియంత పాలన. నేను అనేది తప్ప నేను ప్రజల కోసం ఉన్నాననే దానికన్నా ప్రజలు మీరు నా కోసం ఉండండి అంటున్నాడు. గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, నేను మీకోసం పనిచేస్తాను అంటున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరికి ఉన్న ఉద్దేశం ఏంటంటే నేను ప్రజల కోసం చేస్తాననే తత్వం చంద్రబాబు గారిది, ప్రజలు నా కోసం పని చేయండి అనే తత్వం జగన్ గారిది. అలాంటప్పుడు మనకు గౌరవనీయులుగా మరి మంచి నాయకుడు కావాలా, లేకపోతే దుర్మార్గపత్వ నాయకత్వుడు కావాలి అనుకునేదంటే మీ అంతటా మీరు ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకోవాలనుకుంటే ఇక మీరు మీ ప్రాణాన్ని మీ చేతులతో మీరు తీసుకున్నట్టుగానే భావించాలి. ఇది నా అసలు ఎట్టి పరిస్థితుల్లో జరగదండి. అలాంటి రప్ప అన్న అబ్బాయి సాయంత్రానికి చనిపోయాడు. అది పైన భగవంతుడు ఇచ్చిన తీర్పు. మనం చెప్పాల్సిన అవసరం లేదండి. మనం భగవంతుని నమ్ముకున్నాము. పైగా ప్రతి పుణ్యక్షేత్రానికి వెళ్ళే ప్రతి స్త్రీకు వెళ్ళేదానికి సంబంధించినటువంటి ఇటువంటి ఏర్పాటు చేసినటువంటి అవకాశం ఆయన వల్ల మేము వెళ్తున్నాము. ఆయన తప్పకుండా ఆ దేవుడి ఆశీస్సులతో పాటు మా శ్రీమూర్తులందరూ ఆశీస్సులు ఉంటాయి. మీరు ఎవ్వరు కంగారపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మళ్ళీ చంద్రబాబు గారే వస్తాడు. మహాకూటమి ఇంకా దిగ్విజయంతో ముందుకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఉండాలంటే పిల్లలకి ఇప్పుడు మన రాజధాని వచ్చింది ఇప్పుడే, కానీ కొంచెం వెయిట్ చేయాలి. ప్రతి ఒక్కటి ఇప్పుడు పుట్టిన బాబు వెంటనే నడవడు కదా. ఇవాళ ఉన్న ప్రభుత్వంలో ఆర్థిక అప్పులు కానివ్వండి, నష్టాలతో ఉన్న ప్రభుత్వాన్ని ఆయన చాలా గౌరవంగా ఆయన ఏ ఇబ్బందులు పడుతున్నాడో మనకు తెలియదు. ఇవాళ ఈ పథకం ఉందండి, ఎన్ని లక్షల నష్టం అయినా కానీ అనుకున్న మాట ప్రకారం ఆయన బరాయించుకొని ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఇంకా ముందు రోజుల్లో పిల్లలకు కానివ్వండి, పిల్లలకి ఉద్యోగాలు తప్పకుండా ఇస్తారు. ఇంకొకసారి మనం అవకాశం ఇస్తే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది, సాఫ్ట్వేర్ డెవలప్ అయింది. అలాగే ఈ ఫ్రీ బస్ పథకాలు కానివ్వండి, మరి పిల్లలకు సంబంధించి పథకాలు ఉన్నాయి కదా, డబ్బులు పథకాలకు సంబంధించి నెల 15,000 విద్యా దీవెన అనేది సంబంధించిన దాంట్లో అవి అమౌంట్ వస్తుంది. ఒకటేనండి, ప్రజలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రం ఎంతో నష్టంలో కూరుకుపోయింది. అలాంటి ప్రభుత్వం అలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు మనకు సమర్థవంతుడైన నాయకుడు కావాలి. ఈరోజు ఈ మాట చెప్పి రేపు తప్పించుకున్న నాయకుడు మనకొద్దు. ఇప్పుడు మనం పరిగెత్తి పాలు తాగుతామా, నిలబడి నీళ్లు తాగుతామా? మనకు మంచినీళ్ళు తాగినా కూడా మన ఇంట్లో మనం గ్లాసు ముంచుకునే విధంగా ఉండాలి తప్ప పక్కింట్లో దౌర్జన్యంగా దోచుకొని తాగే విధంగా ఉండకూడదు. అలాంటి పాలన జగన్ది. చంద్రబాబు నాయుడు గారంటే మనం గౌరవంగా నిలబడే పాలన ఆయనది. కాబట్టి మీరు తప్పకుండా వెయిట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రీ బస్సు పథకాలు అంతా తప్పుడు ప్రచారం. ఎందుకంటే వాళ్ళు ఒక టీంని పెడతారు. ఎలాగా మనల్ని నెగిటివ్ చేయడానికి వాళ్ళ టీంని పెట్టి, సాక్షి ఎలా ఉందో ఇలాంటి టీం ఒకటి పెట్టి నడిపించి వ్యతిరేకత భావన కలిగించాలన్న ఉద్దేశం మీద ఇదంతా ప్రచారం.